గుంటూరు తూర్పు అసెంబ్లీలో వైసీపీ జోరుకు కళ్ళెం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటి 3 నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్ట్ ఒకటి. ఈ నియోజకవర్గం 2014, 2019లో ముస్తఫా వైసీపీ జెండా ఎగురవేశారు. ఈసారి మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన యువకుడు, ఉత్సాహవంతుడు అయిన మహమ్మద్ నజీర్ తిరిగి కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు లోక్సభ అభ్యర్థి డాక్టర్ ఫెమ్మసానితో కలిసి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరడం తెదేపాకు కలిసి వచ్చే అంశం. నిన్న గుంటూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఎన్నడూ చూడని విధంగా అభిమానులు, జనం పోటెత్తారు. ఇక ఈసారి కూటమి అభ్యర్థిగా నజీర్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనే కూటమి పార్టీలు అన్నిటికీ వైసీపీ అభ్యర్థిపై 500 ఓట్లకు పైగా మెజార్టీ ఉంది. ఇక పార్లమెంట్ కు ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు 12,000కు పైగా మెజార్టీ లభించింది. 2,30,000 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లింల సంఖ్య అధికం. ఇక్కడ వైశ్య, కాపు సామాజిక వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ముస్లింలే కావడం విశేషం. ఇక మద్దాలిగిరికి జగన్ ఝలక్ ఇవ్వడం, స్థానికంగా గుంటూరు పట్టణంలోని 2 నియోజకవర్గాల్లో వైశ్య సామాజిక వర్గంపై ప్రభావం చూపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి లేకపోవడం, ఇక గుంటూరు పట్టణం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదు. తాడిశెట్టి సోదరులు వైసీపీని విడి తెదేపాలోకి రావడం, గుంటూరు జెడ్పీ చైర్మన్ క్రిస్టినా తెదేపాలో చేరడం లాంటివి అనుకూల సంకేతాలు. గంజాయి, గుట్కా విచ్చలవిడిగా అమ్మకాలు వైసీపీ మెడకు చుట్టుకోబోతోంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల కబ్జా అంశం ప్రముఖంగా వైసీపీ విజయ అవకాశాలను దెబ్బతీయబోతోంది. డాక్టర్ ఫెమ్మసాని గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఉండడం, గుంటూరు కేంద్రంగా పనిచేయడం తెదేపా అభ్యర్థి నజీర్ కు కలిసి వచ్చే అంశం. ఈసారి వ్యాపార వర్గాలు తెదేపా కూటమికి అనుకూలంగా ఉండడంతో తెదేపా అభ్యర్థి నజీర్ 2024లో కనీసం 15,000కు పైగా మెజార్టీతో ఘన విజయాన్ని సాధించనున్నారని ఐపాస్ సర్వేలో తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.